గైస్ ఈరోజు మనం మైన్క్రాఫ్ట్ రియలైజ్ ద డైమండ్ అయితే ఎత్తుకపోతాం. టైటిల్ చూసి అయితే వచ్చి ఉంటారు. ఇప్పుడు ఫస్ట్ అయితే మనం ఎత్తుకుదాం. ఫస్ట్ అయితే మన లూట్ అయితే ఒక దొరుకుతుంది. దాని అయితే ఇప్పుడు మనం అయితే మైన్ చేసుకున్నాం. ఫస్ట్ మీకు డైమండ్ దొరకకపోతే నన్ను రోస్ట్ చేయకండి, ఎందుకంటే డైమండ్ పక్కా దొరుకుతుంది మీరు పక్కా మైన్ చేస్తే. ఇప్పుడు నేను మీకు అయితే ఒకటి చెప్పబోతున్నాను. నేనైతే క్యారెక్టర్ చేంజ్ చేసుకున్నా. ఈ క్యారెక్టర్ అయితే పెట్టుకున్నా, చూసుకోవచ్చు. ఇప్పుడు ఫ్రీగానే దొరుకుతాడు కానీ పెట్టుకున్నా. నాకు నెట్ లేదు, డాటా అయిపోయింది. కానీ ఇది వీడియో తీయాల్సి వస్తుంది. మా ఫ్రెండ్ని పాస్పోర్ట్ అడిగి వీడియో చేసుకుంటాను. ఇప్పుడు మీకైతే ఒక చెస్ట్ అయితే ఉంటుంది. దాన్ని మీకు తీసుకోవడానికి ఫస్ట్ ఇక్కడ మీకు శాండ్ బ్లాక్ కావాలి. అది కూడా మూడు శాండ్ బ్లాక్స్. మీరు ఓకే ఫస్ట్ మీరు ఒకటి ఈడబెట్టాలి. తర్వాత ఈడైతే ఇది కిందికి పోతుంది. ఆ తర్వాత ఓకే ఇప్పుడు మనం అయితే ఈ బ్లాక్ మైన్ చేయాలి. తొందరగా అయితే మనం అయితే మైన్ చేసేద్దాం. ఇంకా మీరైతే చూసుకోవచ్చు. నాకైతే చెస్ట్ అయితే దొరికింది. ఇప్పుడైతే మనమైతే చేసేద్దాం. ఇక్కడ మీకు చాలా ఓపీ లూట్ అయితే దొరుకుతుంది. ఇప్పుడు మనకు కావాల్సిన ఐరన్ అయితే ఇక్కడ ఉంది. మనమైతే అన్నీ అయితే మంచిగా పెట్టుకుందాం. దీన్ని యాడ్ చేసేద్దాం. ఓకే ఇది కూడా పెట్టుకుందాం. ఫుడ్ ఇంపార్టెంట్ కాబట్టి ఫస్టే పెట్టుకుంటున్నా. ఇప్పుడు చూసుకోవచ్చు ఓట్స్ అయితే ఇక్కడ పెడుతున్నా. మీకు ఫస్ట్ ఇక్కడైతే ఒక డైమండ్ అయితే దొరుకుతుంది, చూసుకోవచ్చు. ఈ లూట్ ఓపీ అని ఎందుకు అంటున్నా అంటే ఎందుకని ఇప్పుడు మనమైతే ఐరన్ ఇంపార్టెంట్ కాబట్టి అన్నీ అయితే మనం అయితే పెట్టుకున్నాం. ఇప్పుడు మనకైతే చాలా డైమండ్ అయితే దొరకపోతుంది. మీకు ఇక్కడ ఏం లూట్ దొరికిందో కామెంట్ చేయండి. ఇదే లూట్ దొరికింది అనుకో నేను మీరు ఎస్ అని కామెంట్ చేయండి, ఓకేనా. ఇప్పుడు ఫస్ట్ అయితే మనం అయితే విలేజ్ దగ్గర అయితే వెళ్ళిపోదాం. ఓకే నేనైతే ఇక్కడ వరకు అయితే వచ్చేసాను. మీకైతే 100% అయితే దొరుకుతుంది గైస్. మీకు 100%. నెక్స్ట్ది డెజర్ట్ టెంపుల్ వీడియో అని నేనైతే కన్ఫర్మ్ చేస్తున్నా. నా టైటిల్ నేనైతే పక్కా కన్ఫర్మ్ అయితే చేస్తున్నా. ఫస్ట్ నేను తీయడానికి చూశాను కానీ ఎలానో వచ్చింది కాబట్టి నేను నెక్స్ట్ టైం తీయాలని ప్లాన్ చేస్తాను. టైటిల్ మంచిగా చేయడానికి చాలా ఎడిట్ పట్టింది, ఇంకా చాలా యాప్స్ పట్టాయి. నేను ఇప్పటికీ ఒక యాప్తోనే ఎడిట్ చేయడానికి చాలా సమయం పడుతుంది లేండి. ఇప్పుడు నేను నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయాలి. తెలుగు అఖిల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసేయండి. నా లోగో పేరు అయితే తెలుగు అఖిల్ ఛానల్. మీరైతే ఫస్ట్ అయితే అలాంటి తిక్క పనులు చేయకండి. అయితే మీకు కొన్నిసార్లు దొరకకపోవచ్చు. ఎవరికైనా మైండ్లో ఇంట్రెస్ట్ బాగా ఉంటే మీరు చేయండి, వాళ్ళు చేయమనండి. కానీ మనం అయితే దాని పక్కన పెట్టి మనమైతే ఫస్ట్ అయితే మనకు ఫుడ్ కావాలి. మనమైతే ఈరోజు అయిపోతుంది ఫుడ్ ఫస్ట్ అయితే మనం అయితే చేసుకున్నాం, చూసుకోవచ్చు. నేనైతే ఫుడ్స్ అన్నచ్చారు మనకు చాలు. ఇక్కడైతే చూసుకోవచ్చు నాకైతే 4 ఫుడ్ కావాలి. దీన్ని ఇక్కడ పెడితే మనకి ఎంత ఇస్తాడో ఏమో. వీడు ఇది పెడితే చాలా ఇస్తాడు అబ్బా రియల్ చెప్పాలంటే. ఇప్పుడు మనం అయితే ఇది కూడా తయారు చేసుకున్నాం. ఇప్పుడు దీన్ని ఇక్కడ పెట్టేసి అలా మర్చిపోయినరా. ఇప్పుడు మనం అయితే దీన్ని తీసేసి చూసుకోవచ్చు. ఇదైతే ఇది క్రాఫ్టింగ్ టేబుల్ పెట్టి ఇప్పుడు స్టిక్స్ రెడీ చేసుకున్నాము. ఆ తర్వాత ఇవి 10 ఉంటాయి. ఇవి ఇక్కడ పెట్టేసి ఒక ఐరన్ పికాక్స్ తయారు చేసుకుందాం. ఓకే ఇప్పుడు గైస్ మాకైతే రెడీ అయితే అయిపోయింది. ఇప్పుడైతే మనం అయితే బయలుదేరాం. ఐరన్ పికాక్స్ ఉన్నాం. ఇది ఎందుకు బొక్కండి గైస్. మీరు పోవాలనుకుంటే ఫస్ట్ ఇటు రండి. మీరేమీ ఎక్కువ దూరం పోవాల్సిన అవసరం లేదు. ఈ షుగర్ క్యాన్ ఉండిగా ఇక్కడనే మీకు దొరుకుతుంది ఏమంట రియల్. ఇదేం ఫేక్ కాదు, ఫేక్ వీడియో కాదు కదా. నాకు నాలెడ్జ్ లేదు ఫేక్ వీడియోలు చేయడానికి. ఇప్పుడు మనం అయితే ఇక్కడ కూర్చోకుండా బయటని మన చేద్దాం చూసుకోవచ్చు. ఆగాలి. ఇప్పుడు మనకు స్టిక్స్ కూడా ఉన్నాయి. టార్చెస్ లేవు అబ్బా. అదే టార్చ్
టార్చర్స్ లేవు కాబట్టి నేను మళ్ళీ వెళ్తాను. ఇప్పుడు ఎట్లా వెళ్ళాలి? ఇక్కడ స్టోన్ ఉంది కదా, ఈ స్టోన్ అయితే మనం అయితే తీసుకొని అయితే వెళ్ళాలి. 10 స్టోన్ వేసి అయితే టార్చర్స్ కూడా అయితే చేసుకుందాం. రావండి, ఇది ఉంది కదా, ఇది కాదులండి. మైండ్ చేయడానికి కొంచెం కష్టం అవుతుంది, కానీ మనకు కావాల్సిన ఏర్పాట్స్ అన్ని మనం అయితే చేసుకున్నాం. అయితే మనం అయితే ఇదైతే తీసుకున్నాం టార్చ్. ఓకే, ఇప్పుడు ఇంకో టార్చ్ అయితే ఉంది. ఇప్పుడు ఇది కూడా మైండ్ చేసుకుంటాను. ఓకే, ఇక్కడైతే ఇది కూడా మైండ్ అయితే చేసుకున్నా. ఇప్పుడు ఇక్కడ ఇంకో స్టాక్ ఉంది, ఇది కూడా మైండ్ చేసుకున్నా. నాకు ఒక టర్న్ ఉంది. నేను డైమండ్ పికాక్స్ ఫస్ట్ వేసుకున్నాను, తర్వాత ఆబ్సిడియన్ నెక్స్ట్ కూడా ఆబ్సిడియన్ కూడా మైండ్ చేయబోతున్నాను. ఇప్పుడు నేను మైండ్ చేస్తానో చేయను నాకే తెలియదు. పిచ్చోని వేసి నేనైతే ఫస్ట్ నేను చేసేవి మీరు చేసేయండి. నేను చేసేది మీరు చెప్తే మీకు ఈజీలీ దొరికేస్తుంది. ప్లస్ నేను ఫేక్ చెప్తే మీరు నా ఫ్రెండ్స్ లాంటి వాళ్ళు, నేను నీకు ఫేక్ అస్సలకి చెప్తాను. ఎందుకంటే మీరు నా ఫ్రెండ్స్ లాంటి వాళ్ళు కాబట్టి. ప్లస్ మీరైతే ఇక్కడికి నేనైతే చాలా కిందకి వచ్చేసాను. ఇక్కడికి వచ్చేసాను, దాన్ని మైండ్ చేసుకున్నామా. ఇగో ఇక్కడైతే మీకు అయితే ఐరన్ కూడా దొరుకుతుంది. ఫస్ట్ అయితే ఇది మైండ్ చేసుకున్నాం, ఐరన్ దొరుకుతుంది, కాపర్ కూడా దొరుకుతుంది. మీరు కాపర్ అయితే మైండ్ చేసుకోండి సరేనా. ఇప్పుడైతే నాకు కాపర్ అయితే అవసరం లేదు. నెక్స్ట్ వీడియోలో అయితే మనం అయితే కాపర్ గోళం చేయబోతున్నాం. కాపర్ గోళం వీడియో కూడా అయితే తొందరగానే రాకపోతుంది. కేవ్ వస్తే కూడా అస్సలకి తప్పించుకోకండి. మీకు కేవ్ వస్తేనే మంచిది. నాకు ఇప్పుడు ఐరన్ గిటా ఏమొద్దు. ఇప్పుడు మీకు ఇక్కడనే కాపర్ దొరుకుతుంది. కోల్ దొరికింది, కోల్ మైండ్ చేసుకుంటాను. టార్చర్స్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇక్కడైతే మనకైతే చాలా దొరికింది. కొంచెం తమ్ముడేలు మంచిగా చేయాలని ఒప్పందం అయితే నేను వేసుకుంటున్నా మీతో. ఇప్పుడు ఫస్ట్ అయితే క్రాఫ్టింగ్ టేబుల్ అయితే ఈడ పెట్టుకుంటాను. ఈడ పెట్టి టార్చెస్ రెడీ చేసుకుంటాను. మొత్తం చేసుకున్నాను. ఏమవుతుంది క్రాఫ్టింగ్ టేబుల్ మైండ్ చేయడం కొంచెం కష్టం లేదు. షూర్ కదా ఎంత కష్టం ఉండదు. ఇక్కడ ఇంకో కోల్ ఉంది, ఇంకో కోల్ కూడా మైండ్ చేసుకుంటాం. ఇది కూడా మైండ్ చేసుకున్నాం. ఇవి సరిపోతాయి కావచ్చు. ఇప్పుడు మనం ఎట్లా వచ్చినామో ఇలానే స్టేజ్ వెళ్ళాలి. మీరు తొవ్విన కానీ మనం చాలా లెవెల్స్కి వెళ్ళాలి, చాలా చేయాలి. ఇలాంటి లెవెల్ కానీ మీకు పక్కా దొరకచ్చు, ఎక్కడన్నా అక్కడ దొరకచ్చు. ప్రస్తుతం ఇంత లోతుకైతే వచ్చేసినాను. ఓకే, ఇప్పుడైతే నేనైతే వెళ్తున్నా. ఇంకో ఇటు వచ్చింది. ఓకే, ఇది పైన ఉంది. అక్కడ డైమండ్ ఉంది వేసావు డైమండ్. మీకు నేను రియల్గా చెప్తానని చెప్పాను కదా, కాబట్టి అక్కడ డైమండ్ దొరికింది. అక్కడ డైమండ్ అక్కడ ఉన్నది గైస్, అది ఈజీ ప్లేస్ గైస్. డైమండ్ దొరకడానికి మీకు చాలానే ఛాన్సెస్ ఉన్నాయి. మనమైతే ఇక్కడ పెట్టుకున్నాం టార్చ్, ఇక్కడ చూసుకోవచ్చు. ఇప్పుడు మనం అయితే మైండ్ చేసుకున్నాం. అరే తింటున్నాను నేను మైండ్ చేసుకుని జస్ట్ కొంచెం ఎక్కువనే డైమండ్ దొరుకుతుంది. తీసుకొచ్చినప్పుడు డైమండ్ దొరుకుతుంది. చూసుకోవచ్చు. ఫేక్ చెప్తే నన్ను రోస్ట్ చేయకండి, ఇది రియల్. ఓకే, చూసుకోవచ్చు. నేనైతే మొత్తం డైమండ్ అయితే మైండ్ చేసుకున్నాను. ఇక్కడితో మీకు 8 డైమండ్స్ అయితే అయిపోతాయి. ఓకేనా. ఇంకా కిందకి అయితే వెళ్ళాలి. చలో వెళ్దాం. ఎందుకు లేదు కొంచెం హెల్త్ పోతే ఇక్కడ వెళ్దాం పదండి. అంతా అందరికీ ఎలా వచ్చాయో తెలియని అడగద్దాం. ఇంకొంచెం లైట్ పెడదాం.
మనకైతే ఇక్కడైతే చాలా ఈజీగా ఉంది. మంచిగా డైమండ్స్ లెవెల్ కూడా ఉంది. మైక్రాఫ్ట్ ఆడాలని ఆశ ఉంటే మైక్రాఫ్ట్ లెవెల్ ఎక్కించుకోండి, బాగుంటుంది. ఓకే, ఇప్పుడైతే నేనైతే చాలా అయితే నేనైతే చేస్తున్నాను. ఎక్కువ నిమిషం అయితే పట్టదు. ఆన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఇక్కడ చాలా చీకటి అయితే పైన ఎక్కడ నన్ను ఉందా ఇక్కడ వచ్చిందంట టార్చ్ ఇక్కడ పెడతాలి. ఇప్పుడు నాకు ఇక్కడ ఇక్కడ నెక్స్ట్ వీడియోలో ఇంకోటి రోజు అయితే డైమండ్ అయితే ఇస్తాం. ఇంకో డైమండ్ ప్లేస్ కూడా చెప్తాం మీకు. మనం బెడ్ రాక్ లెవెల్ వరకు వెళ్ళాలి. ఇప్పుడు బెడ్ రాక్ లెవెల్ వరకు చూసుకోవచ్చు. ఇప్పుడు మనకు ఇలాంటివి కూడా వస్తుంది. 3 ప్లేస్ వస్తాయి నాకు. అసలు ట్రయల్ నాచో కనిపెట్టారు. బెడ్ రాక్ ఇప్పుడు గ్యాస్ మనం అయితే కోబల్ స్టోన్ అయితే తీసుకుందాం. ఒక 2 బ్లాకులు పైకి పోవాలి. నేనైతే 2 బ్లాకులు వచ్చిందా ఇటు పైన ఒకసారి తీసుకుందా దొరుకుతుందో లేదో దొరికితే తీసుకోండి. మీరు ఒకటి డైమండ్ దొరకట్లేదు. ఓకే గైస్, మీకైతే నెక్స్ట్ మీకు తర్వాత తెచ్చిన ఒక్క డైమండ్ దొరకట్లేదు. బెడ్ రాక్ లెవెల్ ఇక్కడైతే బెడ్ రాక్ కాడ కూడా దొరకలేదు. ఇప్పుడు నేను చెప్పి దొరికింది కూర్చో చార్జెస్ కూడా లేవు. ఇక్కడ ఇంకో చార్జ్ పెడదాం. చార్జ్ మనకు కూర్చోటి ఇక్కడ పెట్టుకున్నాం. నేను పెట్టుకున్నాను మర్చిపోయి దాన్ని కూడా మనం చెప్తున్నాం. ఇప్పుడు మనం అనుకుంటే కూర్చోట మనం ఏం చేద్దాం. డైమండ్ దొరకొచ్చి ఏం చెప్పలేండి. డైమండ్ దొరకొచ్చి నేను చాలా అయితే చెప్తున్నాను. ఒక్క డైమండ్ కూడా లేదు కూడా. అంటే మీకు ఇక్కడ డైమండ్ దొరకదు. ప్లేస్లో కూడా డైమండ్ దొరుకుతాయి. ఓకే గైస్, నాకైతే డైమండ్ దొరికింది 8. ఇప్పుడు నా లాస్ట్ ఏంటిదంటే డైమండ్ క్యాచ్ చేయడమే. ఎస్, ఇప్పుడు నేను ఇక్కడ స్టిక్స్ లేవు. ఇప్పుడు ఈ 2 కలుపుకొని అక్కడ 8 అవుతుంది. అక్కడ స్టిక్స్ అయితే లేవు. స్టిక్స్ చేయడానికి ఇలా పెడితే చాలా అయిపోతుంది. ఓకే గైస్, ఇప్పుడైతే నా టార్గెట్ వచ్చేసి నేనైతే చేసేసి చూసుకోవద్దు. ఓకే గైస్, ఈరోజుతో మనమైతే ఫైనలీ అయితే చేసేసాం మన టార్గెట్.